నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం అంటే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి ఆల్రెడీ చాలా ఏమంటారు న్యూస్లలో లేకపోతే బయట మనం చూసాం. అంటే 2,50,000 రాజు అనే వ్యక్తి మోసపోయాడని చెప్పేసి స్వప్న చౌదరి గారు గతంలోనే మనందరికీ చెప్పడం జరిగింది. సో ఆమె రీసెంట్గా ఆ వ్యక్తి మీద కేసు అయితే పెట్టడం జరిగింది. సో మనతో పాటు స్వప్న చౌదరి గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి స్వప్న చౌదరి గారు, అంటే ఎప్పుడు పెట్టారు మీరు కేసు ఆయన మీద? కంప్లైంట్ ఇచ్చి ఒక 3-4 డేస్ అవుతుందండి. సో 3-4 డేస్ అయినా కూడా ఇప్పటివరకు అసలు వాడు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కనీసం కాల్ కానీ మెసేజ్ కానీ ఏది లేదు. సో ఈ కేసుకి సంబంధించి ప్రతిదీ కూడా మా అడ్వకేట్ రాజేష్ గారు, ఆ తర్వాత పోలీస్ శాఖ వారు చూస్తున్నారండి. మీరు ఎప్పుడు అంటే నార్మల్గా మేము చూస్తున్నంతసేపు అంటే గతంలో చెప్పారు, బట్ కాకపోతే అంటే మాతో మాట్లాడినప్పుడు ఎప్పుడు కేసు ఫైల్ చేయలేదు, బట్ ఇప్పుడు చెప్పారు. పోలీసులు ఏ విధంగా చర్య తీసుకోబోతున్నారు దీని మీద, ఏం చెప్పారు అసలు మీతోటి? పోలీసులు ఆల్రెడీ అంటే ఎక్కడైనా ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళు చూసుకుంటారు. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని అంటే వాళ్ళు మమ్మల్ని అంటే ప్రతి విషయం కూడా అడిగారు. మేము అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా చూపించాము. అగ్రిమెంట్ కానీ లేదనంటే చెక్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ చూపించడం జరిగింది. సో వాళ్ళు 406 అండ్ 420 కేసుని నమోదు చేశారు. అండ్ రీసెంట్గా అంటే మీ అడ్వకేట్ ఆల్రెడీ రాజేష్ గారు మాట్లాడారు. మీ అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారు మీతో? అంటే ఆ కేసు పెట్టిన తర్వాత కొన్ని సెక్షన్స్ ద్వారా న్యాయం జరుగుతుంది అని అన్నారు. కాకపోతే మీతోటి ఏమన్నా ఇన్ కేసు ఇంకేమన్నా చెప్పారా? లేదండి, మీడియాతో ఏం మాట్లాడారో నాతో కూడా అదే మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ నేను అడ్వకేట్ గారిని అంటే పల్లవి ప్రశాంత్ గారిది ఏదైతే బెయిల్ ఇప్పించారో అతను మన రాజేష్ గారు నాతో మాట్లాడినప్పుడు ఫస్ట్ అంటే ఇద్దరు మీడియాలో ఉన్నారు కదా అని చెప్పేసి ఫస్ట్ తమ్మాలి రాజుకు ఫోన్ చేసినప్పుడు అతను మాట్లాడాడు. అంటే ఫస్ట్ మా అడ్వకేట్ చెప్పారనమాట, అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్నారు, నువ్వు కూడా మీడియా కదా, ఎందుకు ఇదంతా కాంప్రమైజ్ అవ్వచ్చు కదా, ఒక 1 వీక్ టైం ఇస్తాను, ఇలా అమౌంట్ ఇచ్చేసి అని అంటే ఆ అమ్మాయి నాకు సారీ చెప్పాలి. ఫస్ట్ నేను ఎందుకు సారీ చెప్పాలండి? అమౌంట్ లాస్ అయింది నేను. సీజన్ 7లోకి వెళ్తానని ఎన్నో కలలు కన్నా నేను. ఆ తర్వాత ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాను, ఈవెన్ మీకు కూడా తెలుసు. సో ఇంత జరిగిన తర్వాత ఆ పర్సన్ నాకు సారీ చెప్పాలి, బిగ్ బాస్ టీమ్కి సారీ చెప్పాలి, మా టీవీ యాజమాన్యానికి వాళ్ళు సారీ చెప్పాలి. అంటే ఆయన ఆల్రెడీ బిగ్ బాస్ టీంలో లేడు అండ్ నెక్స్ట్ బయట క్యాండిడేట్ అని చెప్పేసి గతంలో అంటే అప్పుడు ఉన్నప్పుడైతే లేరు. బట్ మీకు ఎందుకు మరి అంటే మీరే అడగలేదా దాని తర్వాత పోలీస్ కేసుకు ముందు కానీ లేకపోతే సంప్రదించినప్పుడు కానీ? లేదు ఇలా కేసు పెడతా అన్నప్పుడు కూడా ఆయన ఏం రెస్పాన్స్ లేదా? అతను నా కాల్ రెస్పాండ్ అయితే కదండి అతను నేను ఏదన్నా అడగడానికి. జనవరి 6వ తారీఖు మాట్లాడడమే లాస్ట్ అది. ఆ తర్వాత తను ఎప్పుడు నాతో కాల్ మాట్లాడడం ఏది లేదు. సీజన్ 6లో చేశాడు, నేను జూన్లో అమౌంట్ ఇచ్చాను. సీజన్ 7 స్టార్ట్ అయింది సెప్టెంబర్ 3కి. సో సెప్టెంబర్ 3కి అంటే అప్పటికి నేను అమౌంట్ ఇచ్చేస్తున్నాను కదా, అతన్ని తీసేసిన విషయం నాకు లాస్ట్లో తెలిసింది. మీ అంటే ఏమంటారు అడ్వకేట్ అంటే కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఏం చెప్పేది మీకు? అంటే కంప్లైంట్ చేసిన తర్వాత హియరింగ్లో ఎప్పుడు వస్తామన్నది ఫైనల్ జడ్జిమెంట్ ఏమన్నా మీకు చెప్పారా? ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఇంకా టైం పడుతుందండి, అదంతా కూడా అడ్వకేట్ గారు చూసుకుంటున్నారు. సో ఫైనల్గా అంటే మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అండ్ నెక్స్ట్ చాలామంది ఇంత గతంలో చెప్పారు నా లెక్క చాలామంది మోసపోకూడదు అని. తర్వాత మీ లెక్కనే చాలామంది కూడా మోసపోయిన క్యాండిడేట్లు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా కాల్స్ కానీ ఫోన్లు కానీ ఏమన్నా చేయడం జరిగింది ఎవరన్నా? కాల్ చేశారండి. మంగానే పర్సన్ కాల్ చేసింది. ఆవిడ మాత్రమే కాదు, ఆవిడ టీం ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ 8 మంది దగ్గర నుంచి లక్షల్లో అతను అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రియా అని ఒక అమ్మాయి కాల్ చేశారు, అశోక్ అనే పర్సన్ కాల్ చేశాడు అండ్ ఒక సింగర్ అమ్మాయి కూడా నాకు కాల్ చేసింది. సో ఇంతమందిని వాడు చీట్ చేస్తూ వచ్చాడు. సో నేను మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే 2,50,000 మీకు చాలా చిన్న విషయం, కానీ అమౌంట్ ఇచ్చిన నాకు అది చాలా పెద్ద విషయం. నా అమౌంట్, నా బాధ, నా కష్టం. సో ఫైనల్గా ఫలితం కూడా నాకే ఉంటుంది. కానీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు సపోర్ట్ చేస్తున్నారు. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక చిన్న అవేర్నెస్ కోసం. నేను మీడియాలో ఉండే నేను అమౌంట్ లాస్ అయ్యాను. అలాంటిది బయట నుంచి ఇంకా ఎవరు ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ మీడియాలోకి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే అమౌంట్ అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫేక్ అని గమనించండి. ఎవరికి అమౌంట్ ఇవ్వద్దు, మోసపోవద్దు. అండ్ అంటే అడ్వకేట్ గారు కానీ లేకపోతే కోర్టులో కానీ పోయినప్పుడు అంటే ఒక జడ్జిమెంట్ అనేది ఈ లోపు వస్తుందని ఏమన్నా మీకు ర్యాండమ్గా చెప్తారు, అట్లాంటి ఏమన్నా చెప్పారా? చెప్పి ఒకవేళ న్యాయం జరిగితే ఆయన దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తామన్నారా, లేకపోతే చట్టపరంగా ఏమన్నా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారా? అంటే నేను కంప్లైంట్ ఇచ్చి ఒక 3 డేస్ అవుతుంది కాబట్టి ప్రాసెసింగ్గా కంటిన్యూషన్లో ఉంది. సో నాకు న్యాయం అయితే జరుగుతుంది, అమౌంట్ కూడా రిటర్న్ వస్తాయని చెప్పారు నాకు మా అడ్వకేట్ గారు కానీ అండ్ పోలీస్ శాఖ వారు కానీ. సో అంటే మీ లెక్క చాలామంది మోసపోయారని చెప్పారు. సో వాళ్ళకు ఇప్పుడు బహిర్గతంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల కూడా ఏమంటారు చాలామందికి మోసపోకుండా ఉంటారు అని కూడా చెప్పారు కదా. సో వాళ్ళకు మీరేమన్నా చెప్తారా?
అదే అండి. సో, దయచేసి ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. సీజన్ 1 నుంచి 7 వరకు ఎవరైనా అమౌంట్ ఇచ్చినట్లుంటే, మీకు ఒకవేళ అన్యాయం జరుగుంటే బయటికి రండి ప్లీజ్. ఒక ఆడపిల్లని నేనే బయటకొచ్చి మాట్లాడుతున్నానని చాలామంది అంటూనే ఉన్నారు. ఎందుకు ఒక ఆడపిల్లవు కదా అని. ఈవెన్ వాడు కూడా నన్ను సీజన్ 8కి ఎలా వెళ్తావో చూస్తాను అని బెదిరిస్తున్నాడు కూడా. సో, ఇండస్ట్రీలో ఎలా ఉంటావని కూడా బెదిరిస్తున్నాడు. సో, మరి చూద్దాం. నేను సీజన్ 8కి వెళ్తానా లేదని బెదిరిస్తున్నావు కదా, ఫస్ట్ నువ్వైతే అమౌంట్ ఇవ్వు. అమౌంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడు. ఇంకా చాలామంది బాధితులు అయితే బయటకు వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. తమ్మాలి రాజు. ఈ ఈ ఈ ఈ- ఈ విషయం చెప్పారా మీకు? అంటే ఏమంటారు, ఇలా ఏమంటారు బెదిరిస్తున్నారు నన్ను అని చెప్పి పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే అడ్వకేట్ కానీ ఈ విషయాలు చెప్పారా మీరు? నేను ఇండస్ట్రీలో ఎలా సస్టైన్ అవుతాను నేను చూస్తాను అని వార్నింగ్ ఇస్తున్నారని. యా చెప్పానండి. మా అడ్వకేట్కి చెప్పాను. సో, వాళ్ళు చూసుకుంటా అని మాట్లాడారు. ఫైనల్గా ఏం చెప్తారు స్వప్న గారు? ఫైనల్గా సో, నాలాగా ఎవరైతే మోసపోయారో దయచేసి బయటకు వచ్చి మాట్లాడండి. ఫర్దర్గా కూడా ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, ఏ టీవీలో అయినా, ఏ కార్యక్రమం అయినా, సో ఈ సినిమాలైనా, సీరియల్ అయినా, ఎవరైనా సరే ఎవరిని అమౌంట్ అడగరు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ, మా టీవీ యాజమాన్యం కానీ ఎవరు మోసం చేయలేదు. మా టీవీలో ప్రసారమే బిగ్ బాస్ షో అనే పేరు అడ్డు పెట్టుకుని తమ్మాలి రాజు అనే పర్సన్ మాత్రమే నన్ను మోసం చేశాడు. సో, దయచేసి ఇది మాత్రం అందరూ గమనించండి. ఒక అవేర్నెస్ కోసం మాత్రమే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను.